బెజవాడ కాల్ మనీ గ్యాంగ్ పునాదులు కదులుతున్నాయి. వ్యాపారుల ఇళ్ల మీద ఇవాళ ఉదయం నుంచే దాడులు మొదలుపెట్టారు పోలీసులు. టీడీపీ కార్పొరేటర్ కనకదుర్గ భర్తను అరెస్ట్ చేశారు. మరో టీడీపీ నాయకుడు జ్వాల చౌదరిని ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షల్లో అప్పులు ఇచ్చి కోట్ల విలువైన భూముల పత్రాలను తీసుకుంటోంది ఈ గ్యాంగ్. గడువులోపు అప్పు తీరుస్తామన్నా ఒప్పుకోకుండా ముగిసిన వెంటనే వీరు అప్పు తీర్చలేదంటూ భూముల్ని స్వాధీనం చేసుకుంటోంది. పటమట రామాంజనేయ ఫైనాన్స్ లో ఇలా వందల ఎకరాల పత్రాలు దొరికాయి. ఈ రోజు ఉదయం నుంచే కృష్ణా, గుంటూరు, కడప, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో దాడులు నిర్వహించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పెద్ద ఎత్తున పత్రాలు, ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో వ్యాపారి కందుల వెంకట్రావు ఇంటి నుంచి కూడా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్టినగర్కి చెందిన వ్యాపారి గుర్రంకొండను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భవానీపురానికి చెందిన వ్యాపారులు నూతలపాటి శ్రీనివాసరావు, షకీలాలను కూడా అరెస్టు చేశారు. కాల్ మనీకి సంబంధించి ఇప్పటివరకు పోలీసులకు 40 ఫిర్యాదులందాయి. A4 వెనిగెళ్ల శ్రీనివాస్ ఇంకా సింగపూర్లోనే ఉంటున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ కాల్ మనీ రాకెట్లో రాజకీయ నేతలతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ వైద్యుల పెట్టుబడులు ఉన్నట్లు బయటపడుతోంది. దీంతో కేసు దర్యాప్తును సిట్కు అప్పగించే యోచనలో ఉంది ప్రభుత్వం.